ఇచ్చినందుకు పాస్టర్ గారికి కూడా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం మా తమ్ముడు గురించి. మీ అందరికీ తెలుసు, మా తమ్ముడు యూకే వెళ్ళాడు అని చెప్పి. చాలా స్ట్రగుల్స్, వెళ్ళేటప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి దేవుడు ప్రతి ఒక్క స్ట్రగుల్ని కూడా దాటుకునేలాగా మాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి మేము వందనాలు తెలియజేస్తున్నాము. అండ్ వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లం, సాతాను శోధనలు వస్తూ ఉన్నాయి. ఏదో ఒక విధంగా ఏదో ఒక బాధలు వస్తూ ఉన్నాయి. హెల్త్ పరంగా కానీ, అక్కడ అకామిడేషన్ విషయంలో కానీ అంతా సెట్ అయింది. మామూలుగా కాలేజ్కి వెళ్తున్నాడు అనుకున్న టైంకి ఫీజు అంతా వాడిది ఏ అకౌంట్లో అయితే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు. ఏవో రీజన్స్, ట్రాన్సాక్షన్స్ అంటున్నారు, బట్ యాక్చువల్గా ఫీ కట్టాల్సిన అమౌంట్ మొత్తం అదే అకౌంట్లో ఉంది. అండ్ మేము చాలా ప్రేయర్ చేసుకున్నాం. వాడికి మెయిల్ వచ్చాక పే చేద్దాము అని చెప్పి వెయిట్ చేశాడు యాక్చువల్గా. సో అది మెయిల్ వచ్చి పే చేయాల్సిన డేట్ వచ్చినప్పటికీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. తక్కువ అమౌంట్ కాదు, చాలా అమౌంట్. యాక్చువల్లీ 20 lakhs వరకు పే చేయాలి. అండ్ మేము దేవుడికి చాలా ప్రార్థన చేసుకున్నాము. సంఘం అంతా కూడా చాలా ప్రార్థించింది మా కోసం, మా తమ్ముడు గురించి. అయితే బ్యాంక్ వాళ్ళనందరి కాంటాక్ట్ అయ్యాం, కానీ వాళ్ళు 45 to 60 days వరకు కానీ అన్ఫ్రీజ్ చెయ్యము అని చెప్పారు అకౌంట్. కానీ మనకి ఇక్కడ పర్మిషన్స్, ఇక్కడ కాలేజ్, యూనివర్సిటీస్ లాగా, స్కూల్స్ లాగా అక్కడ మనం పర్మిషన్స్ తీసుకోవడానికి ఉండదు. వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారు అంటే ఇంకా అక్కడ వరకు మనం పే చేసేయాలి. సో అక్కడ వాళ్ళతో రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు 2 weeks టైం ఇచ్చారు. 2 weeks చాలా తక్కువ టైం, అండ్ మనం అరేంజ్ చేయాల్సిన అమౌంట్ ఏమో చాలా ఎక్కువ. మేము చాలా ప్రార్థించాము, సంఘం అంతా కూడా ప్రార్థించింది. ఎలా ప్రభువా, మా దగ్గర అయితే మరి అమౌంట్ ఏం లేదు, మీరు అక్కడ వరకు కష్టపడి పంపించేలా చేశారు, మీరు మధ్యలో వదిలేయరు అని అయితే నమ్మకం ఉంది, మరి మీరే సహాయం చేయండి అని అందరం ప్రార్థించాము. మేము ఎవరిని కూడా మేము ₹1 మేము అడగలేదు, కానీ అందరూ మాకు హెల్ప్ చేశారు. మా ఫ్యామిలీ వాళ్ళు కానీ అడగకుండానే దేవుడు మనకి సహాయం చేస్తాడు అన్నట్టు దేవుడు అందరి రూపంలో మాకు హెల్ప్ చేశాడు. మా ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేశారు, కొంతమంది బయట వాళ్ళు కూడా సహాయం చేశారు. అదే రీతిగా మళ్ళీ మేము వాళ్ళకి ఇచ్చేలాగా కూడా దేవుడే మాకు హెల్ప్ చేస్తాడని ప్రార్థిస్తున్నాము. అండ్ ఫీజు 15 lakhs వరకు మేము అరేంజ్ చేసి పంపించాము గోల్డ్ లోన్స్ త్రూ. అండ్ కొంచెం అప్పు చేసి అలా పంపించాము. అండ్ అకౌంట్ అన్ఫ్రీజ్ అయ్యాక కూడా వాళ్ళు అమౌంట్ మొత్తం ఒకేసారి రిలీజ్ చెయ్యరంట, మంత్లీ కొంచెం కొంచెంగానే ఇస్తాము అని చెప్పారు. అండ్ ఈ లోన్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఉంది. యాక్చువల్గా మా ఫాదర్ శాలరీ కానీ, నా శాలరీ కానీ, కమిట్మెంట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే శాలరీ కూడా సరిపోవట్లేదు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ అన్నీ పే చేయడానికి కూడా. ఇంకా దేవుడి మీదే భారం వేసి మేము ముందుకు వెళ్ళాము. దేవుడు కొద్ది కొద్దిగా 15 lakhs వరకు అరేంజ్ అయ్యేలా చేశారు. ఇంకో 5 lakhs కావాలి. లోన్కి ట్రై చేస్తున్నాము, శాంక్షన్ అయింది, కానీ డిస్పర్స్ అవ్వడానికి కొంచెం ప్రాసెస్ ఉంది. అది ఒక 1 week టైం పడుతుంది. ఆ 1 week సైన్స్, సిగ్నేచర్స్, ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. సో అది ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మిగతా అమౌంట్ కూడా పే చేయగలుగుతాము. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అటెండెన్స్ వేయడానికి వాళ్ళు యూనివర్సిటీ పోర్టల్లోనే లాగిన్ చేసి వాళ్ళు అటెండెన్స్ వేసుకోవాలి. మనకి ఇక్కడలాగా వాళ్ళు మాన్యువల్గా ఫ్యాకల్టీ వేయరు, వాళ్ళే అసైన్మెంట్స్ కూడా పోర్టల్ త్రూ సబ్మిట్ చేయాలి. సో అది బ్లాక్ అయిపోయేసరికి ఇంకా చాలా టెన్షన్ పడ్డాడు తమ్ముడు. ఈ సంవత్సరంలో మా తమ్ముడికి వచ్చిన వాగ్దానము, నిన్ను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నాడు దేవుడు. మరి ఇంత శ్రమలు పెట్టినప్పటికీ కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మేము వాడు కృంగినప్పుడు కూడా మేము అదే ధైర్యం చెప్తూ వచ్చాము, నీకు వచ్చిన వాగ్దానం నేను జ్ఞాపకం చేసుకో, ప్రార్థించు, దేవుడే సహాయం చేస్తాడని కూడా చెప్పాము. కానీ మనము ఎంత ధైర్యంగా ఉన్నా పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాము. అయినప్పటికీ దేవుడు మనకి ఎంతో తోడుగా ఉంటాడు. అలాగే మాకు ఈ విషయంలో కూడా దేవుడు చాలా హెల్ప్ చేశాడు. అమౌంట్ అంతా అరేంజ్ అయింది. ఇంకో 5 lakhs కావాలి.
అండ్ మా కోసం ప్రేయర్ చేసిన మీ అందరికీ వందనాలు. ఎన్నో శోధనలు వచ్చాయండి వాడు వెళ్ళిన దగ్గర నుంచి. ఈ పాస్ట్ ఫెబ్ మంత్ మొత్తం అయితే మేము అంతా ఈ బాధల్లోనే, ఈ ఇబ్బందుల్లోనే ఉన్నాము. చాలా ప్రేయర్ చేశాము. మా గురించి కూడా చాలామంది ప్రేయర్ చేశారు. మీకు అందరికీ వందనాలు. ఎప్పుడైనా దేవుడు మనల్ని విడిచే దేవుడు అయితే కాదు, కానీ పరిస్థితులు ప్రభావం మనల్ని దుఃఖిస్తాయి. కానీ మన దేవుడే ధైర్యపరుస్తాడు మనల్ని. అండ్ కొన్ని మానసికంగా కూడా శోధనలు రావడం జరిగాయి. మనం దేవుడు చూపించిన, మనకి దేవుడు నేర్పించిన ప్రేమ సహాయమే మనం కూడా చేయడానికి ప్రయత్నిస్తాము. కొన్నిసార్లు అదే మనకి వెనక్కి చెడుగా వస్తుంది. ఆయనకి మరి తప్పలేదు శ్రమలు. దేవుడు నరుడుగా వచ్చి మనకి భూలోకంలో ఆయననే సిలువ వేశారు. ఆయనకే శిష్యుడైన ఇస్కరియోతు యూదానే వెన్నుపోటు పొడిచాడు. ఆయననే అప్పగించాడు యేసుక్రీస్తు వారిని. ఆయనకే శ్రమలు తప్పలేదు. మనుషులము మనం ఎంతటి వారము అని మమ్మల్ని మేము ధైర్యపరుచుకొని ప్రార్థించుకున్నప్పుడు కూడా దేవుడు మాకు ఎంతో తోడుగా ఉన్నాడు. అండ్ ఇంకొంచెం ఫీజు కట్టాలి, దాని గురించి కూడా మీరు అందరూ ప్రేయర్ చేయండి. నేను ఇంకో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. దేవుడు మంచి జాబ్ ఇచ్చేలాగున. మాకు లోన్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా భారంగా ఉంది. అవన్నీ కూడా మార్నింగ్ సెల్విన్ అంకుల్ నా కోసమే చెప్పారు అనిపించింది వాక్యము. భారము కాడి ఏ విధంగా మనకి ఉన్న ఎన్ని రకాల కాడులు ఉంటాయి. మనము దేవుడైతే మన భారాన్ని సులువుగా చేస్తారు అని చెప్పారు. నా కోసమే చెప్పారేమో అనిపించింది నాకు. నా మంత్లీ మాకున్న డెబ్ట్స్ క్లియర్ అవ్వాలని, అలాగే లోన్స్ కూడా క్లియర్ అవ్వాలని మాకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా మేము అదే విధంగా వాళ్ళు అడగకుండా ముందే మాకు అడగకుండానే వాళ్ళు హెల్ప్ చేశారు. అదే రీతిగా మేము కూడా వాళ్ళు అడగక ముందే మేము మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేలాగా దేవుడు మాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాము. మీరందరూ కూడా మా గురించి ప్రార్థించండి. అండ్ ఇంతవరకు కూడా ప్రేయర్ చేశారు. మా తమ్ముడు వెళ్ళిన దగ్గర నుంచి మధ్యలో శ్రమలలో మేము ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే పాస్టర్ అంకుల్ కూడా ఎవ్రీ సండే మధ్యలో కూడా అడుగుతూనే ఉంటారు, ఎలా ఉన్నారు అమ్మ, ఫీజు ఎంతవరకు అరేంజ్ అయిందా, ఎలా ఉన్నారు, వాడు క్షేమంగా ఉన్నాడని అడుగుతూనే ఉంటారు. సంఘం అంతా కూడా మా గురించి చాలా ప్రార్థనలు చేశారు. మీకు అందరికీ వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన కాక.